తేరే ఇష్క్ మే ఇట్స్ అ స్పిరిచువల్ సీక్వెల్ ఆఫ్ రాంజానా అంటున్నారు. అంటే ఈ మూవీలో కొన్ని థీమ్స్ గటా కొంచెం రాంజానాకి సిమిలర్గానే ఉంటాయి. మేబీ అందుకే అలా అంటున్నారేమో. సరే, మరి ఈ మూవీ నాకెలా అనిపించిందంటే, నాకు ఫస్ట్ హాఫ్ అయితే నచ్చింది, బట్ సెకండ్ హాఫ్కి నేను సరిగ్గా కనెక్ట్ అవ్వలేకపోయా. అండ్ ఆ సెకండ్ హాఫ్లో ఉండే ఆ సీన్స్ అండ్ ఆ సిచ్యువేషన్స్ నాకైతే పెద్దగా ఎక్కలేదు. సో ఫర్ మీ ఇట్స్ అన్ ఓకే మూవీ అండి. బట్ ఒకవేళ మీరు ఆ సెకండ్ హాఫ్కి కనెక్ట్ అవ్వగలిగితే మేబీ ఈ మూవీ మీకు నచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక ఈ మూవీ స్టోరీ మ్యాటర్కి వస్తే, మన మెయిన్ క్యారెక్టర్ శంకర్కి యాంగర్ ఇష్యూస్ అయితే ఉంటాయి. అండ్ ముక్తి ఒక సైకలాజికల్ స్టూడెంట్. అయితే ఆమె ఈ వైలెన్స్ అండ్ యాంగర్ ఇష్యూస్ పైన థీసిస్ రాస్తూ ఉంటుంది. అయితే ముక్తిని శంకర్ లవ్ చేస్తాడు, బట్ ముక్తి శంకర్లో ఉన్న టాక్సిసిటీ ఆర్ యాంగర్ని ఫిక్స్ చేద్దాం అనుకుంటుంది. ఇక ఆ తర్వాత ఏమైందనేది ఈ మూవీ బేసిక్ ప్లాట్. స్టోరీ వైజ్ బాగానే ఉందండి. ఒక మంచి లవ్ స్టోరీ ఆర్ లవ్ స్టోరీకి కావాల్సిన ప్లాట్ అయితే ఉంది. సరే, మనం ఈ మూవీ గురించి ఇంకా మాట్లాడుకునే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ నరేషన్ బాగుంటుంది. ఇనీషియల్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి ఇంటర్వల్ వరకు స్టోరీ ఇంట్రెస్టింగ్ అండ్ మంచిగానే ప్రోగ్రెస్ అవుతుంది. క్యారెక్టర్ ఆర్క్స్ బాగానే ఉంటాయి, డైలాగ్స్ గట్రా సటిల్గానే ఉంటాయి. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్. అయితే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెల్లమెల్లగా నేను ఈ మూవీతో డిస్కనెక్ట్ అయిపోతూ ఉన్నా. సెకండ్ హాఫ్ ఇనీషియల్ స్టేజ్లో వచ్చే కొన్ని సీన్స్ నాకు బాగానే అనిపించాయి, కానీ క్లైమాక్స్కి చేరుకునే కొద్దీ రే ఏడ్రా మాకిది అన్న ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ క్లైమాక్స్ నాకైతే బిస్కెట్ అనిపించింది. అలానే నేనైతే ఈ మూవీ లెంత్ని బాగా ఫీల్ అయ్యా. చాలా ప్లేసెస్లో మూవీ ల్యాగ్ అండ్ స్ట్రెచ్ అవుతున్న ఫీలింగ్ అయితే కలిగింది. ఈ మూవీకి మేజర్ ప్లస్ క్యారెక్టర్ డెవలప్మెంటే. మీరు ఆ క్యారెక్టర్స్కి కనెక్ట్ ఆర్ రిలేట్ అయితే మాత్రం మీకు ఈ మూవీ నచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక పర్ఫార్మెన్సెస్ మ్యాటర్కి వస్తే అందరూ బాగా చేశారు. ధనుష్ డిడ్ ఏ గుడ్ జాబ్ అండ్ కృతి కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది. మ్యూజిక్ మ్యాటర్కి వస్తే సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం బాగుంది. ఈ మూవీలో ఉండే సాంగ్స్ మోస్ట్లీ మూవీ ఫ్లోని బ్రేక్ చేయలేదు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ గట్టా బాగానే ఉన్నాయి. సో దాట్స్ ఆల్ ఐ హ్యావ్ అండి. నాకైతే ఇట్స్ అన్ ఓకే మూవీ అనిపించింది. దాట్స్ ఇట్. మరి మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.